ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పారు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే సీతారాములు ఇష్టదైవం, కులదైవం పార్వతీ పరమేశ్వరు. మీ గురువు హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు? ఆయన చేసేటటువంటి పూజా విధానం బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా. ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించింది అన్నారు. భగవంతుడే నన్ను ఒక ఉపకరణంగా వాడుకోవడానికి అంగీకరించి వాడుకోవడం నా అదృష్టము అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకనంటే ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది? కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా గుర్రం జాషువా పట్ల మీరు అంత ఆకర్షణ గురే మీకు అనిపించిన ఆ కవిత్వం ఏంటి? ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా కందుకూరి శివానందమూర్తి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. అది ఎంత గొప్ప అనుబంధం అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు? నేను ఆయన్ని చూడలేదన్నది మాత్రం యథార్థం, కానీ అది మాత్రం నేను అంగీకరించలేని వాస్తవం. శ్రీనాథుడు మరి మిమ్మల్ని ఆవేశించలేదా? అమ్మో, ఆయన గురించి చెప్పడానికి నేనేం సరిపోతానండి. గోశాల మీరు ఎందుకు స్థాపించారనుకుంటున్నారు? మన అందరం కూడా గోవుని ప్రేమించడం, గోవుని రక్షించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే కాబట్టి ఇన్నిటికీ ఆధారమైనటువంటి గోవుని కాపాడుకోకపోతే ఆ పునాదిని కాపాడుకోవాలి అంటే అది గో సంరక్షణ దగ్గర ప్రారంభం కావాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. కంచి స్వామివారు ప్రత్యేకంగా మన గోశాలకి ఇక్కడికి వచ్చి చేశారు కదా. ఒక గోశాల పరమ పవిత్రమైంది అన్న భావనతో ఆయన ఇక్కడికి రావడానికి అంగీకరించడం గొప్ప విషయం. రెండు, దాని ప్రభావం ప్రధానంగా ఎక్కడి వరకు ఉంది అంటే హరిషడ్ వర్గాన్ని మీరు జయించారు. హరిషడ్ వర్గాన్ని జయించలేదు, కానీ ఈ క్రమంలో భగవద్గీత పరంగా మీరు ఎంత ప్రయాణం చేసి ఏడవకు మధ్యలో భగవద్గీత కొత్త ప్రాజెక్టులు ఉన్నాయా? గోశాల లాంటివి విద్యార్థుల్లో దేశభక్తి నాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల చెయ్యాలి అని నాకు ఒక గొప్ప కోరిక ఉందండి. సార్, ఇటీవల మీరు టీటీడీ వాళ్ళు మిమ్మల్ని సలహాదారుడిగా నియమించుకున్నామని అన్నారు కదా. నిన్ననే నాకు టీటీడీ డిప్యూటీ ఈఓ గారు ఒక ఆవిడ ఫోన్ చేశారు. నేను ఆవిడికి చెప్పా, ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారిదండి పసి హృదయం. నమస్కారం. మనతో పాటు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఏమాత్రము పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ధర్మ పరిరక్షణకు, ధర్మమూలమైన వాక్యాలని ప్రపంచాన్ని తెలియజేయడానికి అన్ని తరాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని రకాల వారిని చైతన్యపరుస్తూ భారతీయతను చాటి చెప్తూ వారిలో ధర్మ పరిరక్షణ పరంగా వారిని తయారు చేసే విధంగా ప్రపంచానికి చాటి చెప్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ధార్మిక విశేషాలు, మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. చాగంటి కోటేశ్వరరావు గారుగా మీరు సుప్రసిద్ధులు. అయితే మీ నాన్నగారులో గొప్ప కవి ఉన్నారని, కవిత్వాంశం ఉందని నేను విన్నాను పెద్దవాళ్ళు చెప్పగా. సో నాన్నగారిలోని మీరు కవిత్వాన్ని మీరు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు? నాన్నగారిలో కవి ఉన్నారు అన్న మాట వాస్తవమే శర్మగారు. వారు శంకర శతకము అని ఒక శతకాన్ని రచన చేశారు. అయితే నాకు చిన్నతనంలో 4వ ఏడప్పుడే మా నాన్నగారు శరీర త్యాగం చేసేసారు. అందుకని నాకు వారితో అంత బాగా సమన్వయం లేదు. కానీ నేను మా అమ్మ చెప్పగా విన్నది ఏమిటంటే, ఆయన ఒక రాత్రో, ఒక పగలో, ఒక వారం రోజుల్లోనో, 10 రోజులలోనో పూర్తి చేసిన శతకం కాదది. ఆయనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్వేగం ఏర్పడినప్పుడు, ఒక్కొక్క కష్టం ఏర్పడినప్పుడు, ఆయన సహజంగా గొప్ప శివభక్తులు కాబట్టి పూజామందిరం దగ్గరికి వెళ్ళి
భగవంతుడి మ్రోల కూర్చుని ఆయనకు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక పద్యాన్ని వ్రాసి భగవంతుడి దగ్గర పెడుతూ ఉండేవారు. ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టి బహుశా 100 దాటిన తర్వాత దాన్ని శతకంగా చేశారు అని నేను అనుకుంటున్నాను. అందుకని అది కేవలము శతకము అనడం కన్నా మా నాన్నగారు పరమభక్తితో భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజామందిరంలో ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్తు శంకరుడే అన్న భావనతో సమన్వయం అయితే వచ్చినటువంటి భావధార శంకర శతకం. అందుకే అందులో ఆయన భావాలు బహులలితంగా చాలా భక్తితో ఉంటాయి. గురువుల ఎడల ఆయనకి ఎంత భక్తో కూడా ఆయన పద్యాలు చూస్తే తెలుస్తుంది. శైవాచారపరుండు శిష్టజన సంసేవాభిలాషుండు సద్భావోపేతుడు ఉదారచిత్రుడు మహాపంచాక్షరీ మంత్రము నేవేళం జపించు పుణ్యుడనఘుండు ఈశాన సద్రూపుడా జీవన్ముక్తిని మల్లికార్జున గురున్ సేవింతు నశ్రాంతమున్ అంటారు. అట్లా గురువుగారి మీద కానీ వినాయకుడి మీద కానీ వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటూ 100 శబ్దంతో రాశారు. అలా ఆయన వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడితో సమన్వయమై వ్రాసుకున్నారు ఆ శతకాన్ని. ఆ శతకాన్ని చదివితే అందులో పద్యాలు చదివితే ఆయా సందర్భాలలో మా నాన్నగారు నాకు దర్శనం అవుతూ ఉంటారు. అందుకని పరమభక్తితో నేను ఒక్కొక్క పద్యం చదివినప్పుడు ఇది ఈ సందర్భంలో ఇలా వ్రాశారని మా అమ్మ చెప్పింది కదా అని జ్ఞాపకం చేసుకొని వారి భక్తికి నమస్కారం చేస్తూ ఉంటారు. అందుకని మా నాన్నగారు కవి అనడం నిస్సందేహమైన విషయం. వారివి అముద్రిత రచనలు చాలా ఉన్నాయని మా అమ్మ చెప్తూ ఉండేది. ఆ రోజులలో ఎందుకో వారు శ్రద్ధ తీసుకోలేదు ముద్రించడానికి. తరువాతి కాలంలో మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత అవన్నీ ఎక్కడున్నాయో చూసి ముద్రణ చేద్దాం అనుకునే అంత పరిణితి ఏర్పడేటప్పటికీ ఆ వ్రాసిన కాగితాలు ఏమైపోయాయో తెలియలేదు. ఆ శంకర శతకం ఒక్కటి మాత్రం లభ్యంగా ఉంది. అంటే గంగిగోపాలు గరడ్డైన చాలు అన్నట్లుగా వారు ఎంతో భక్తిగా ఆయనకి భావుకత కలిగినప్పుడు ఆ దైవానికి అడ్రస్ చేసుకుంటూ దైవము తానే దైవంగా భావిస్తూ ఆయన హృదయాన్ని పద్య రూపంలో శతక రూపంలో ఆయన కవిత్వీకరించిన దాంట్లో ఒకటి దొరికింది. అది దానిలో మీ నాన్నగారు దర్శనమవుతారు, కవి దర్శనమవుతారు, వారితో పాటు శంకరుడు కూడా సాక్షాత్కరిస్తాడు అనుకుంటున్నాను. అందులో అనుమానం ఏం లేదండి. ఎందుకంటే శంకరుడి యొక్క వివిధ లీలలు, ఆ గంగావతరణం, అలాగే త్రిపురాసుర సంహార ఘట్టం ఇవన్నీ స్తుతి చేశారు. అందులో వైరాగ్యం మనిషికి ఉండవలసినట్టు అవసరం గురించి ప్రస్తావన చేశారు. అయ్యో భగవత్ చింతన లేకుండా వెళ్ళిపోయే బాల్యాది అవస్థలు ఉంటాయి కదా, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతిమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఆ శైశవం, బాల్యం, యవ్వనం వీటన్నింటి గురించి వర్ణించి అయ్యో ఇంతకాలం భగవచ్చింతన లేకుండా వెళ్ళిపోయింది, ఇది అనుల్లంఘనీయం కదా కాలంలో అని ఆయన పరితాపం కనపడుతుంది. అనేక రకాలుగా నేను మొదట ప్రస్తావన చేసినట్లు అనేక భావాల యొక్క సమాహార స్వరూపం శంకర శతకం. అంటే ధూర్జటి కూడా ఆయన కొంతకాలం రాజుల యొక్క ఆస్థానంలో ఉండి తర్వాత వైభవాలని అనుభవించి వైరాగ్యాన్ని కూడా ఆయన పొంది ఇలాగా పూర్తిగా మనం వయసులో ఉన్నప్పుడే మనం దైవభక్తి అలవర్చుకోవాలి, వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోయినప్పుడు కళ్ళు కనిపించినప్పుడు కాదు, మనం మంచి పటుత్వంలో ఉన్నప్పుడే కవిత్వాన్ని చెప్పాలనే పద్యానికి ఇప్పుడు మీరు చదివిన నాన్నగారి పద్యం కూడా దాదాపు అందులో కనిపిస్తుంది. ధూర్జటి యొక్క ప్రభావం బహుశా మా నాన్నగారి మీద ఉండి ఉండవచ్చు. మీరు కవి అవ్వాలని ఇప్పుడు అనిపించలేదా మీకు? అంటే నేను ఏది అవ్వాలని ప్రయత్నించలేదండి, నేను ఏదో అదిగానే ఉండిపోవాలని ప్రయత్నం చేశా. ఎందుకని అంటే బీయింగ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, బీయింగ్ ఏదుందో అది పర్మనెంట్, బికమింగ్ టెంపరీ. సో ఐ డిడ్ నాట్ ట్రై టు బికమ్ ఎనీథింగ్. అది ఈశ్వరుడు శాసనం చేసి నన్ను ఏది చేశాడో అది అయ్యానంతే. నేను కవిని అవుదాము అని ప్రత్యేక ప్రయత్నం నేనేం చేయలేదు, అందుకే నేను ఏ కవిత్వము చేయలేదు. అంటే మీ నాన్నగారికి కవిత్వము కళలు అనేవి సహజంగా వస్తాయి పుట్టుకతో వస్తాయి. కొంతమందికి జన్మాంతరమైన సుకృతం చేత మహాకవులుగా అవతరిస్తారు. అందరూ పూర్వ మహాకవులందరూ అటువంటి వారే. వాళ్ళకి కవి అవుదామని కూర్చొని ఛందస్సు దగ్గర పెట్టుకొని వ్యాకరణం దగ్గర పెట్టుకొని
నాకు అసలు ఆ ఆలోచన రాలేదండి. ఎందుకో నేను ఇప్పటి వరకు పద్యరచన చేయడం లాంటివి ఎప్పుడూ చేయలేదు. అందుకని నేను కవిని అని చెప్పలేను. కానీ మీ పద్యాలతో చాలా గొప్ప అనుబంధం ఉంది. కొన్ని ఎన్నో పద్యాలు మీకు అలవోకగా మీరు చదువుతారు. ఇప్పుడు నాన్నగారి పద్యాలు కూడా అలవోకగా చదివేశారు. అంటే లోపల ఆ పద్య సంబంధమైన కవితామయమైన ఆ హృదయము, తర్వాత సహసిద్ధమైన ప్రతిభ, ధారణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఇష్టం అవి ఎలాగో ఉంటాయి. వాటితో పాటు ఆ కవి హృదయం మీలో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మీరు మధ్య కీర్తనలు కూడా కొన్ని రాస్తున్నారు కదా, మీరు కొన్ని కంపోజ్ కూడా చేస్తున్నారు కదా మీరు రాసినవి కొన్ని. అది కవిత్వమే. అది అవసరం దృష్ట్యా ఏర్పడింది శర్మ గారు. ఈ గోశాల నిర్వహణలో నా మీద వీళ్ళు కొన్ని విషయాలకి ఆధారపడతారు. గోవుకి సుప్రభాతం పాడాలి అని. ఎందుకనంటే భీష్ముడు ప్రశంసావాక్కుల గురించి మాట్లాడుతూ మనకి అన్ని రంగాలలో ఉపకారం చేసే దైవస్వరూపమైన గోవుని నిద్రపోయే సమయంలో తలుచుకుని నిద్రపోవాలి, మళ్ళీ ప్రాతకాలంలో లేచేటప్పుడు కూడా గోవుని స్మరిస్తూ లేవాలి అని చెప్పాడు. దాన్ని గోశాలలో ఏకాంత సేవగా సుప్రభాతంగా మార్చినప్పుడు ఏకాంత సేవలో ఒక పాట కావలసి వస్తే అలా ఎక్కడా లేదు. అప్పుడు నేను ఆ అవసరాన్ని పూర్ణ చేయవలసి వచ్చింది. అప్పుడు నేను గోవుకి ఏకాంత సేవ గురించి కొన్ని పాటలు రాశాను. అట్లాగే గోవుతో సంబంధం లేని భగవదవతారం లేదు. ఆ కారణం చేత గోవుకి మేలుకొలుపుగా సుప్రభాతం రాశాను. అది అవసరం కొద్దీ వచ్చిన రచనే తప్ప నేను నిజానికి మీరు ఇందాక అన్నారే మీలో ఎక్కడో ఆ భావనలు ఉండి ఉంటాయి కదా అని. అయితే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో బయటికి బహిర్గతం అవుతుంది. బహుశా నాలో ప్రవచనంగా బహిర్గతమైందేమోనండి. కానీ పద్యాల మీద నాకు విశేషమైన మక్కువ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. కానీ పద్యరచన నేను చెయ్యలేదు. కానీ అవసరం వచ్చి పాటలు మాత్రం రాశాను గోవు మీద కొన్ని. అది కవిత్వం లేదు. వాగ్గేయకారులు అందరూ కూడా వాగ్గేయకారులు పద్యాలు రాయలేదు, వాళ్ళు కీర్తనలు రాశారు. బట్ సంగీతమయం చేస్తూ నేను ధన్యుండి, అక్కడ వరకు ధన్యుండి. ఇప్పుడు ఈ గోమాత సంబంధించిన సేవ, దైవాన్ని ఎలా సేవిస్తాం, వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పొద్దున నిద్రలేచినప్పటి నుంచి ఆయన పవళింపు వరకు ఎన్ని రకాల సేవలు ఉన్నాయో వాటికి అన్నమయ్య యాదులు కీర్తనలు రాసినట్టుగా ఇప్పుడు గోమాత పైన, గోమాతను కూడా మనం సర్వ దైవస్వరూపంగా మనం భావించే సంస్కృతి భారతీయులది. గోమాత అన్నాం, గోమాత అన్నాం మనం, గోవు అనలేదు, గోమాత అంటున్నాం కదా. సో కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగులో ఇటువంటి స్థుతి మీదేని అనుకోవచ్చా? అంటే మనకి ఎక్కడ దొరకట్లేదు కదా అది. లేదండి, గోవు మీద రచన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అద్భుతమైన పద్యాలు రచించారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, అట్లాగే గుర్రం జాషువా గారు, వీళ్ళందరూ కూడా గోవు మీద చాలా మంచి పద్యాలు రాశారు. అసలు వాటన్నింటినీ సరే మహాభారతంలో తిక్కన గారు వ్యాస హృదయాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ అసలు గోవు యొక్క సేవ ఎన్ని రకాలుగా మలచవచ్చో గొప్పగా వర్ణించాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రో యగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చుత్తురు వారునాకమున్ అన్నాడు. మూలంలో వ్యాసుల వారు యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. ఆ గోసేవ, గోగ్రాసం పెట్టడానికి భీష్ముడు కొన్ని పద్యాలు చెప్పాడు. ఈ శ్లోకంతో గ్రాసం పెట్టమన్నాడు. సేవ చేసేటప్పుడు ఇది చెప్పి సేవ చేయండి అన్నాడు. అలాగే రఘువంశంలో కాళిదాసు గారు గోసేవ గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. వీటన్నింటినీ కూడా కలిపి ఏం చేశామంటేనండి, గోశాలలో గ్రాసం పెట్టేటప్పుడు భీష్మాచార్యుల వారు ఏది చెప్పాలని చెప్పారో ఆ శ్లోకం చెప్పి గోవులకు ఇది ఆ గ్రాసం పెడతాం. గోసేవ చేసేటప్పుడు ఏ పద్యాలు చదువుకుని స్ఫూర్తిని పొంది గోసేవ చెయ్యండి అని భీష్ముడు చెప్పాడో అది పంచమ వేదం కాబట్టి ఆ పద్యాలే చదువుకుంటాం. మిగిలిన సమయాల్లో అందరూ గోసేవ చేసేటప్పుడు, గోశాలలో పని చేసేటప్పుడు
జాషువా గారి పద్యాలు కానివ్వండి, ఇతర కవుల యొక్క పద్యాలు, ఎవరెవరు గోవుల మీద సుప్రసిద్ధమైన పద్యరచన చేశారో, మంచి మంచి పాటలు రాశారో, ఆఖరికి చలనచిత్రాల్లో వచ్చిన పాటలు కూడా, అవన్నీ కూడా గుదిగుచ్చి అవి వింటూ అందరూ సేవ చేస్తారు. తద్వారా ఒక స్ఫూర్తిని, సంతోషం ఉంటుంది కదండి చేయడంలో. దాని కొరకు వాటిని అలా అన్వయం చేస్తారు గోశాలలో. అంటే మీరు రాసింది ప్రత్యేకమైంది కదా, మీరు రాసిన పాట. అవును, అది అంటున్నాను. ఈ తరహా పాట మనకి ఎక్కడ సాహిత్యంలో అది ఆ అవసరం పూరణ కాక నేను పూర్తి చేయవలసి వచ్చింది. అట్లాగా ఇందాక మీరు అన్నారు కదా, బీయింగ్ నుంచి బికమింగ్ రావాల్సి వచ్చింది. అవును అవును ఈ సందర్భం అవునండి. అంతే కదా. అంతే. ఇప్పుడు గోగ్రహణం అనేది కూడా అదొక పెద్ద ఘట్టం కదా భారతంలో. అంటే గోవుకి దాన్ని సంగ్రహించే పరిస్థితి రావటం అంటే గో సంపద ఎంత గొప్పదన్న దానికి అదొక పెద్ద ఉదాహరణ. పెద్ద యుద్ధమే జరిగింది కదా అవునండి. దాని కోసం. ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. మీరు మామూలుగా ప్రవచనకర్త, భారత భాగవత రామాయణాలు, ఆదిశంకరాచార్యుల దగ్గర అన్నింటి మీద మీరు ప్రవచనాలు చెప్తారు, కోట్లాది మంది మీరు అభిమానిస్తారు. ఒక శంకరాభరణం సినిమా పైన మీరు ప్రవచనం చెప్పినందుకు ఆయన తన్మయులు అయిపోయారు విశ్వనాథ్ గారు. మా అలాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తుంటాము, ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన నా సినిమా ఎప్పుడో వస్తే దాని మీద 3 రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ప్రవచనమేనే అంటాను నేను, ఉపన్యాసం అనను నేను, ప్రవచనం చేశారు శంకరాభరణం పైన. అంతకంటే నాకు ఇంకా వేరే నాకు దక్కిన శంకరాభరణం ద్వారా నాకు దక్కిన సౌభాగ్యాలలో చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజుల పాటు ఆ శంకరాభరణం పైన ప్రవచనం చేయడం నేను గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తానన్నారు. అది మీకు ఎలా మీకు అనిపించింది? మంచి ప్రశ్నే అడిగారు శర్మ గారు. అంటే మీరు అడిగినవన్నీ మంచి ప్రశ్నలే. అంటే నాకు ఆ శంకరాభరణం సినిమా చూస్తున్నప్పుడు అందులో దర్శక ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడిందండి. అందులో కొన్ని విషయాలు కేవలంగా ఏదో నాటకీయత కోసం కంటి ద్వారా ఆనందం పొందడానికే కాదు, తరచి ఆలోచిస్తే వాటి వెనక ఏదో గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు అని అనిపించింది. అప్పుడు నేను ఆ కోణంలో దాన్ని పరిశీలనం చేసినప్పుడు భారతీయ చలనచిత్రాల్లో ఇంత సారవంతమైన విషయాలు ఉన్నప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడితే తప్పేముంది అనిపించింది. కానీ నేను చాలా కాలం ఆ కోరిక అలాగే ఉంచాను. నేను ఒకప్పుడు చెన్నై ప్రవచనాలకు వెళ్ళాను. నేను వెడుతుంటే చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఒక చోట. ఏమిటి అని అడిగాను. అడిగితే నాతో ఆ నిర్వాహకులు చెప్పారు, ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో మంచి పాటలన్నింటినీ కూడా మాకు సుప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసకులు వచ్చి ఆ పాట గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడి ఆ రచయితని సత్కరిస్తారండి అన్నారు. నాకు ఆ ఆలోచన నిజంగా చాలా నచ్చింది శర్మ గారు. నచ్చి నేను అప్పుడు శంకరాభరణం గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో నా దగ్గరికి ఎవరో వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అడిగితే శంకరాభరణం గురించి చెప్తానన్నాను. వాళ్ళు ముందు చాలా ఆశ్చర్యపోయి, అదేమిటండి మీరు అనేది దేని గురించి అన్నారు? సినిమా గురించి, మీకు అందులో అనుమానం ఏం అక్కర్లేదు, అదే మాట్లాడతానన్నాను. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏమిటి, శంకరాభరణం సినిమా ఏమిటి అనుకున్నారు. కానీ మాట్లాడిన తర్వాత నిజానికి ఎవ్వరు అలా ఎందుకన్నారన్నవారు లేరు. ఎంత సంతోషించారో నిజంగా ఆ సినిమాలో ఇన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకుని మేము పరమానందం చెందామండి అన్నారు. అందులో విశ్వనాథ్ గారిదండి పసిహృదయం. ఆయన ప్రతి చిన్నదానికి మురిసిపోతారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుండేవాడిని. ఏదైనా చిన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఓ జోలపాటో, ఓ లాలిపాటో, ఓ జానపదమో ఇలాంటిది ఏదైనా ప్రస్తావనకు వస్తే ఆయన వెంటనే పక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయిని పిలిచి, "ఒరేయ్, అత్తకి ఫోన్ చేసి రమ్మనరా, అది పాడుతుంది జానపదం" అని పిలిపించేవారు. అట్లా ప్రతిదాన్ని చూసి మురిసిపోగలిగినటువంటి పసిహృదయాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు. అందువల్ల నిజానికి ఆయన అంతరంగంలో ఉన్న భావాలన్నీ పరకాయ ప్రవేశం చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన దానికి అంత మురిసిపోగలగడం ఆయన పసిహృదయానికి నిదర్శనం. అదే ఆయన కూడా, నేను కూడా ఆశ్చర్యపోయాను మిగతా వాళ్ళలాగానే. ప్రవచనం చెప్తారు కదా ఆయన, భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శంకరాచార్యుల గురించి మాట్లాడేవాడు. ఈ పిచ్చి సినిమా తీశాను నేను, సినిమా శంకరాభరణము అని చెప్పి అనుకున్నాను. ఇది ఇంతకు సినిమా 3 రోజుల ప్రవచనం అంతా విన్న తర్వాత ఇవన్నీ నేను తీసినవేనా, నేను చెప్పినవేనా అని నాకే ఆశ్చర్యం కలిగించారు ఆయన. అంటే చాలామంది ఆ టైంలో నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, చాలామంది నన్ను ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడారు.
పేరాల భరతశర్మ గారు లాంటి వాళ్ళు ప్రశంసించారు, చాలా జరిగాయి. పుట్టపర్తి నారాయణచారి గారు లాంటి వాళ్ళు కళాతపస్వి బిరుదులు ఇచ్చారు, అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు. చాగంటి కోటేశ్వరరావు గారు అనే ఒక మడిగట్టుకొని ప్రవచనాలు చెప్పే వ్యక్తి వచ్చి ఒక శంకరాభరణం సినిమా గురించి చెప్పడం అనేది ఇంత విషయం నాలో తెలియకుండా నా సినిమాలో ఇంత ఉందని నేనే ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడ్డ సందర్భం అని అన్నారు. ఇటీవల వారు వైక్యం చెందారు కాబట్టి వారి ప్రస్తావన చాలా మంచి పని చేశారు. నిజంగా ఆ మహానుభావుడు సంతోషించారు. నాకు అంతకన్నా ఏం కావాలండి. 3 రోజులు కాదు, మనం సప్తాహం చేద్దాం, ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు శంకరాభరణం గురించి. అసలు శంకరాభరణమే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమా శంకరాభరణమే. విశ్వనాథ్ గారి సినిమాలన్నిటి గురించి మాట్లాడచ్చు. అంత సరుకు, అంత సరంజామా, అంత భారతీయత అందులో ఉందని మీరు చెప్పారు. అవునవును, అందులో అసలు నాకు అనుమానం ఏం లేదు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సినిమాల్లో కొన్ని విశేషాలు, కొన్ని మాటలు చాలండి. ఆ స్వర్ణకమలం సినిమాలో ఆగిన సాధన యోగము కాగా, ఎంత గంభీరమైన మాట. సాధన ఆగిపోతే సాధనాభ్రష్టుడు అంటారు. ఆయన కాదు, ఆగిన సాధన యోగము కాగా అన్నారు. ఆగిన సాధన కూడా యోగం అయిపోయింది. అలాంటివి నాకు ఎక్కడో గుండె లోతుల్లో తట్టినట్టు అనిపించి ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అది విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎక్కువ నాకు కనపడేవి. ఇప్పటికి చాలా సంతోషించి దాని గురించి మాట్లాడాను. మీరు ఆయన అంత సంతోషించారని చెప్పారు, నాకు ఇంకంతకన్నా కావలసింది ఏముంది శర్మ గారు. అలా ఈరోజు మనం విశ్వనాథ్ గారిని మనం ఈ విధంగా మహానుభావుడు, ఆయనకి నమస్కరించారు. తర్వాత మీ గురువు అమరేంద్ర ప్రసాద్ గారు, వారి యొక్క ప్రభావము, ప్రేరణ మీ పైన ఎలా, మీరు వారికి వారి హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు, మీ హృదయానికి వారు ఏ విధంగా ప్రభావితం చూపించారు? మా గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారండి. వారు కూడా విశ్వనాథ్ గారి కన్నా కొద్దిగా ముందర శివైక్యం చెందారు ఈ మధ్యని. ఆయన నిజంగా నా జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించినటువంటి వ్యక్తి. నేను ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. పక్కనే ఉన్న ఒక పాఠశాలలో ఆయన తెలుగు పాఠం చెప్పేవారు ఉపాధ్యాయుడిగా. అప్పుడప్పుడు మా ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుండేవారు ఆయన. మంచినీళ్ళు కాసిన ఇవ్వండి తాగుతానని వచ్చి మంచినీళ్ళు తాగెడుతుండేవారు. ఆ వచ్చినప్పుడు కూర్చుంటే మంచి పద్యాలు చదువుతుండేవారు. మా అమ్మగారికి భాగవతం చాలా ఇష్టం. ఆయన వచ్చినప్పుడు, బాబు మీకు ఇబ్బంది లేకపోతే ఒక పద్యం చదవరా అనేది అడిగి కాస్త మజ్జిగో ఏదో ఇస్తుండేది. ఆయన పరమ ప్రేమైకమూర్తి. మా అమ్మకి ఇష్టమని ఆయన 1-2 పద్యాలు చదివి వెళ్ళిపోతుండేవారు. తర్వాతి కాలంలో అది ఈశ్వరుడు యొక్క శాసనం. వారే నాకు ఉపదేశం చేశారు, గురుస్థానంలో ఉన్నారు. ఇక గురువుగారి యొక్క ప్రేరణ అన్నారు మీరు. ఆయన చేసేటటువంటి పూజా విధానం, ఆయన ఒక పద్యాన్ని అనుభవించే విధానం, ఆయన ఏదైనా చదివితే ఎంత మమేకమై చదువుతారు, ఇవి నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అంటే అప్పుడు మీకు ఎంత వయసు? నేను అప్పటికి ఇంచుమించుగా నాకు ఒక 28 ఏళ్ళు ఉంటాయండి. కొంచెం పెద్దవాడిని అయ్యాను. ఆయన నాకు అది బాగా నేర్పారు. చదవడం అంటే కేవలం చదవడం కాదు, చదవడం అనుభవించడం అన్న మాటకి దగ్గరగా తీసుకెళ్ళడంలో మా గురువుగారి యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. అట్లాగే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ఆచరణాత్మకమైనది. అది ఎంత విస్తృతం కావాలి అన్న దాని మీద గురువుగారు నాతో మాట్లాడినటువంటి మాటలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అలాగే వారు చేసిన బోధలు ఇవన్నీ నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. వారు నాకు బోధ చేసినటువంటి విధానం, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆయన ఎంత అనుభవించి చెప్పేవారో అది నన్ను బాగా ప్రభావితుణ్ణి చేసింది. ఆ పంథాయే నన్ను ఇప్పటికీ ఆ మార్గంలోనే అట్లా నడిపిస్తోంది. అంటే మీరు ఏదైనా కానీ ఒక వాక్కుని, ఒక వాగ్గేయకార కీర్తనైనా, ఒక త్యాగరాజ కృతినైనా, లేదా ఒక పోతన పద్యాన్నైనా, దుర్జటి శతకాన్నైనా, సినిమా పాటనైనా, మాటనైనా, మామూలు వ్యక్తులు మాట్లాడే మాట ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో, ఆ వాక్కు నచ్చుతుందో మీకు, దాన్ని పూర్తిగా అనుభవించి, రంగరించి, పల్లవించి మాట్లాడటం అనేది అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా మీరు పొందారు. తర్వాత దాన్ని మీరు సొంతం చేసుకున్నారు ఆ లక్షణాన్ని. అంటే ఒక రకంగా ఈ ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించిందని అసలు? లేదండి, అసలు నేను ప్రవచనం చేద్దాము అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అసలు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు ప్రవచనాలు చేద్దామని. అనుకోకుండా ప్రవచనంలోకి వచ్చాను. అది గురువుగారి ప్రభావం నా మీద ఎంతసేపు కూడా ఆలోచన విధానానికి, నేను పూజ చేసుకునే విధానానికి, నేను పుస్తకాన్ని చదివే విధానానికి
పరిమితం అవుతుంది అని నేను అనుకునేవాడిని. కానీ అనుకోకుండా ఈ ప్రవచన రంగంలోకి వచ్చాక అనుభవమే వాక్కుగా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ప్రవచనం మీద కూడా పడిపోయింది. వాగ్వైభవం అయింది. అంతేనండి. అది వారి ఆశీర్వచనం. అలాగే శ్రీనాథుడిని ఈశ్వరార్చన కళాశీలుడు అంటే శ్రీనాథుడు శివుణ్ణి అర్చిస్తున్న విధానం అంటే ఆ శివుణ్ణి ఆయన మొత్తం దాన్ని తయారు చేయటం, అద్భుతంగా అలంకరించటము, తన్ను తాను గొప్పగా అలంకరించుకోవటము, ఆ దృశ్యమే పరమ కళాశీలత ఈస్థెటిక్గా ఉంటుందంటారు కదా. సో అటువంటి ప్రభావం శ్రీనాథుడి ప్రభావం కూడా మీ మీద ఏమైనా, మీ శ్రీనాథుడి యొక్క సాహిత్యం ప్రభావం మీ అర్చన పైన ఏమైనా ఉందా? అర్చన మీద గురువుగారి ప్రభావమే ఎక్కువ అండి. అందులోకే మిగిలినవన్నీ చేరాయి. అంటే మీరు పోతన బాగా ఎక్కువ ఇష్టపడతారు, అంటే పోతన ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది? ఆయన మీద నాకు అంత మక్కువ కలగడానికి కారణం ఆయన భక్తి ద్వారా కానీ, ఆయనకి భక్తి వలన రామానుగ్రహంగా రచన చేయగలిగిన సమర్థతని కానీ కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా ఇంత చదివిన దానివల్ల